జ్ఞానమిశ్ర భక్తి అంటే ఉదాహరణ చెప్తాను. అంటే ప్రధానీభూత భక్తి అనేక రకాలుగా మారిపోయింది. కర్మమిశ్ర భక్తి, జ్ఞానమిశ్ర భక్తి, కర్మ జ్ఞానమిశ్ర భక్తి, ఇంకా అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, బేసిక్ గా కొంచెం చూద్దాం. జ్ఞానమిశ్ర భక్తి అంటే ఏంటప్పా? ఇది ఒక నెక్స్ట్ ప్రశ్న. జ్ఞానమిశ్ర భక్తి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతని పేరు సోమదత్తుడు. సోమదత్తుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సోమదత్తుడు ఏంటి కర్మను వదిలేశాడు. అంటే కర్మని వదిలేసి కేవలం అంటే ఇల్లు పరివారం అన్ని కర్మలు అన్ని వదిలేశాడు. వదిలేసి కేవలం జ్ఞాన సాధనాలు. జ్ఞాన సాధనాలు అంటే ఏంటి? సో యమ నియమాలు అంటే కఠోరమైనటువంటి నియమాలు పాడు, తపస్సు చేయడం, నియమాలు అడవికి పోయి తపస్సు చేసుకుంటూ ఆ తపస్సు అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించడం, ఇలాంటి మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఇత్యాది. ఆ తపస్సు చేస్తూ ఆ తపస్సుతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా చేసేది అతను భక్తి చేస్తున్నాడు. సో స్వరూప సిద్ధ భక్తి చేస్తున్నాడు. అంటే అతను రిటైర్ అయిపోయాడు, వానప్రస్థ అయిపోయాడు, అన్ని కర్మలు వదిలేస్తాడు అనుకోండి. వదిలేసి ఇంకా అతను కేవలం వానప్రస్థుడు కూడా కాదు, అన్ని వదిలేసి అతను సో ఎటువంటి కర్మలు లేకుండా భక్తిని చేస్తూ, అంటే భక్తి అంటే స్వరూప సిద్ధ భక్తి. ఇప్పుడు ఏమైనా భక్తి అంటే ఏమనుకోవాలి? స్వరూప సిద్ధ భక్తి అంటే శ్రవణం, కీర్తన, స్మరణ ఇత్యాది. ఆ స్వరూప సిద్ధ భక్తి చేస్తూ దానికి సహాయకుడు ఎవరు? నా యొక్క మనోనిగ్రహం. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం ద్వారా మనస్సును నిగ్రహించుకొని ఆ నిగ్రహించబడిన మనస్సుని ఆ విధంగా మనస్సును నిగ్రహించుకొని ఆ మనస్సుని భగవంతుడి యొక్క భక్తిలో సంలగ్నం చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? భక్తి చేస్తుంది అతను. ముఖ్యంగా భక్తి చేస్తూ దానికి ఆ భక్తిగా ఇప్పుడు భగవంతుడి యొక్క కీర్తన చేయాలి, భగవంతుడి యొక్క జపం చేయాలి అంటే మనసు నిగ్రహించాలి. మనసు నిగ్రహించడం కోసం ఏం చేస్తున్నాడు? సో నేను శరీరం కాదు, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం యొక్క సహాయం తీసుకొని మనసుని నిగ్రహించాడు. అంటే ఇది జ్ఞాన కార్యం అయిపోయింది. ఈ జ్ఞాన కార్యాన్ని సహాయకుడుగా పెట్టుకున్నాడు. దేనికి? సో జపం చేయడానికి. జపం చేయడం అనేది ప్రధాన మీరు స్వరూప సిద్ధ భక్తి. దాన్ని చేయడం కోసం మనసు నిగ్రహించాలి, దాన్ని నిగ్రహించడం కోసం జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానం ఇక్కడ సహాయపడుతుంది. కాబట్టి స్వరూప సిద్ధ భక్తిని ఇటువంటి భక్తిని ఏమంటారమ్మా? జ్ఞానమిశ్ర భక్తి అంటారు. క్లియర్ గా వినండి, విని దానిపైన ఆలోచించాలి, చక్కగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, మరి ఈ గురించి ఇంకా అలాగే యోగం అనేది అష్టాంగ యోగాన్ని నువ్వు సహాయకుడుగా పెట్టుకున్నావు. దీనికి స్వరూప సిద్ధ భక్తికి. అప్పుడు అలాంటి భక్తిని ఏమంటారు? యోగమిశ్ర భక్తి అని అంటారు. మరి వీటన్నిటి గురించి ఎక్కడ తెలుస్తుంది? బాగా అంటే 7వ అధ్యాయం నుంచి తెలుస్తుంది. ఓకే, ప్రధానీభూత భక్తి కొంచెం అర్థమైందా? సో అర్థమైంది అనుకుంటున్నాను. అనుకోని ఇప్పుడు మరి ముందుకు సాగుతున్నాను. నేను కేవల భక్తికి వెళ్తున్నాను. కేవల భక్తి అంటే ఏంటి? కేవల భక్తి అంటే ఇంకా నిరంతరం స్వరూప సిద్ధ భక్తి. అంటే స్వరూప సిద్ధ భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం 64 ఐటమ్స్, 64 ఐటమ్స్. ప్రభు గోస్వామి గారు చెప్పిన 64 ఐటమ్స్. ఈ స్వరూప సిద్ధ భక్తిని నిరంతరం, స్వరూప సిద్ధ భక్తి ఏంటి? కండిషన్ నిరంతరం చేస్తున్నాడు. ఇంక ఎటువంటి కర్మ, జ్ఞానం అటువంటి ఏవి అతను ఉపయోగించట్లేదు. అంటే నేను బతకడానికి నాకు కర్మ చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా లేదు. అంటే ఆయనకి ఏంటి? అన్ని ధర్మాలని అంటే అన్ని కర్మల్ని వదిలేసి కేవలం నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనేటువంటి భావంతో ఉండి కేవలం ఆయన యొక్క శ్రవణం, కీర్తనం ఇత్యాది మాత్రమే చేస్తున్నాడు. ఆ చేసేది కూడా కేవలం ఏంటి? సో అలాగా చేసేటువంటి శ్రవణం, కీర్తనం కూడా ఉద్దేశం ఏంటి? భగవంతుడి యొక్క ఆనందం, భగవంతుడి యొక్క ఆనందం కోసం నిరంతరము. రాసుకోండి, కేవల భక్తి అంటే భగవంతుడి యొక్క ఆనందం కోసం, భగవంతుడి యొక్క ఆనందం కోసము. రైండి, భగవంతుడి యొక్క కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసం
చేస్తే ఆ భక్తిని ఏమంటారు? కేవల భక్తి అని అంటారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏంటి పాయింట్? ఇంకా కేవలం భగవంతుడి యొక్క ఆనందం అంటే అన్యాభిలాషాశూన్యం, అంటే ఎటువంటి కోరికలు లేకుండా. ఇంకొంచెం స్పష్టంగా రాయాలంటే నేనే రాస్తాను, ఎందుకైనా మంచిది. ఎటువంటి ఇతర కోరికలు లేకుండా, అంటే ఏంటమ్మా ఇతర కోరికలు అంటే? ఇతర కోరికలు అంటే భౌతికమైనటువంటి కోరికలు. అంటే నేను రాజును అవ్వాలి, లేకపోతే నేను ధనికుడిని అవ్వాలి, నాకు మంచి పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఇలాంటి అన్ని భౌతిక కోరికలు. భౌతిక మరియు మోక్షం. మోక్షం అంటే ఏంటి? సో ఇది బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, లేకపోతే భగవంతుడి యొక్క లోకాన్ని నేను ప్రార్థించుకోవాలి, సాలోక్య సాహిత్య 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 ఇత్యాది. ఇలాంటి ఎటువంటి మోక్షానికి సంబంధించినటువంటి ఎటువంటి రూపాలను కూడా ఆశించుకోకుండా, ఇవన్నీ మోక్షాలే, ఈ మోక్షాలను కూడా ఆశించకుండా, సో అంటే ఎటువంటి ఇతర కోరికలు లేకుండా, అంటే భౌతిక మరియు మోక్షం సంబంధించిన కోరికలు లేకుండా కేవలం భగవంతుడి కృష్ణుడి, భగవంతుడి తీసి కేవలం కృష్ణుడి యొక్క, భగవంతుడి కేవలం కృష్ణుడి యొక్క ఆనందం కోసమే, నిరంతరం స్వరూప సిద్ధ భక్తిని చేస్తే కనుక అది కేవల, అంటే ఒకవేళ అతను వైశ్యుడై ఉండి ఒకవేళ వైశ్య కర్మను చేసినా కూడాను, ఆ వైశ్య కర్మ చేసేటప్పుడు కూడా అతడు భగవంతుడిని ఒక్క క్షణం కోసం కూడా మర్చిపోడు. కేవలం లోకరీత్యా సమాజ దృష్ట్యా ఒకవేళ వైశ్య కర్మ చేసిన ఆ కర్మ వల్ల నా దేహం పోషించబడుతుంది, నేను బతకగలుగుతున్నాను, అలా బతకడం వల్ల నేను భక్తి చేస్తున్నాను, అల్టిమేట్ గా నా భక్తికి ఆ కర్మ కారణం అనేటువంటి భావన ఏమీ లేదు. అది ఎందుకు చేస్తున్నాడు మరి? లోకధర్మం కోసం అంటే శ్రేష్ట తత్తదేవేతరో సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తది. అంటే ఏంటి? మరి సమాజం అలా అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకోకుండా ఉండడం కోసం, సో సమాజానికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ సెట్ చేయడం కోసం, చూపించడం కోసం అంటే ఈ యొక్క, లేకపోతే ఏమవుతుంది? అందరూ అందరూ ఆయన యోగ్యత వచ్చింది, అలా భగవంతుడి పైన శరణాగతి వచ్చింది. అలా శరణాగతి వచ్చి అతను అన్ని కర్మాలను వదిలేసి వెళ్ళిపోయాడు, వదిలేసగలిగేటువంటి యోగ్యత సంపాదించుకున్నాడు. ఎందుకు? భగవంతుడి పైన అలాంటి విశేషమైనటువంటి, అలాంటి ప్రముఖమైనటువంటి శరణాగతిని పొందాడు. అలా పొందినటువంటి వ్యక్తి అన్ని కర్మలు వదిలేసినా తప్పేం లేదు, అవునా కదా? ఇది భగవంతుడి సర్వధర్మ